ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే 17వ లోక్సభను రద్దు చేస్తూ కేంద్ర కేబినెట్ చేసిన సిఫార్సును అందజేశారు. ప్రధాని మోదీ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరారు. కేంద్రంలో మోదీ 3.0కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. జూన్ 8న రాత్రి 8 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధానితో పాటే కొత్త కేబినెట్ కొలువుదీరనుంది. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తులను వేగవంతం చేసింది బీజేపీ. ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాలు భేటీ అయ్యాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ సహా ఎన్డీఏ కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపనున్నారు ఎన్డీఏ నేతలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌజ్ అవెన్యూ కోర్టులో మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని తిహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఏపీ 15వ అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్లు జారీ చేశారు. 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఏపీలో టీడీపీ విజయంపై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు మావయ్యకు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎంపీలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరులకు శుభాకాంక్షలు చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పురంధేశ్వరిని అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి ఏపీలో విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు నాగార్జున. అలాగే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు విక్టరీ వెంకటేష్. విజయవాడలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అధికారంలో భాగస్వామ్యంగా ఉంటామని, భవిష్యత్తులో ఏం చేయాలో త్వరలో నిర్ణయిస్తామన్నారు పవన్. విద్య, వైద్యం, ఉపాధిపై దృష్టి పెడతామన్నారు పవన్. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురైనట్లుగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు. ట్యాంపరింగ్ పై కోర్టుకెళ్లి పోరాడతామన్నారు. ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును తాము స్వీకరిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేత జోగారావు. ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ప్రజల కోసం నిరంతరాయం పోరాటం చేస్తామని అన్నారు. కార్యకర్తలందరికీ తోడుగా ఉంటామని తెలిపారు. ఏపీలో జరిగిన పరిణామాలను ఎవ్వరూ ఊహించలేదని, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు సాయి ప్రసాద్ రెడ్డి, మధుసూదన్. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కడప ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ పదవికి మాలవంతం మంజుల రాజీనామా చేశారు. ఇక నుంచి వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇంతకాలంగా తనకు సహకరించిన ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ది ముగిసిన అధ్యాయమని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ బస్సు ఎక్కి తిరిగినా డిపాజిట్లు రాలేదని విమర్శించారు. ఇక కేసీఆర్ తన పార్టీని క్లోజ్ చేసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరేది కాషాయ జెండాయే అన్నారు ఈటెల రాజేందర్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఇందుకు తాజా లోక్సభ ఫలితాలే నిదర్శనం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తన నివాస ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపి పర్యావరణాన్ని రక్షించుకోవాలని, తెలంగాణను కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ ఇద్దరూ కలిసి పనిచేసి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి నిధులను సమకూర్చాలన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎమ్మెల్యేలందరం ఎంపీ డీకే అరుణకు సహకరిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్దపల్లి ఎంపీగా గెలిచి మొదటిసారి చెన్నూరుకు వెళ్లిన సందర్భంగా బాణాసంచా కాల్చి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ పేపర్లను 25 బండిల చొప్పున కట్టలు కట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్లు మళ్లీ గెలిచే వరకు చెప్పులు వేసుకోరని శపథం చేసిన వెల్కటూర్ గ్రామవాసి మహేందర్ చెప్పులు ధరించాడు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవడంతో అరవింద్ ఆధ్వర్యంలోనే చెప్పులు వేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డాక్టర్ అందశ్రీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు సీఎస్. తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతికుమారికి అందించారు అందశ్రీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్. మానవ మనుగడకు మొక్కలు జీవనాధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 9 మంది మావోయిస్టులు అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలు, మోర్టర్, జిల్టన్ రాడ్లు, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లా వేమనపల్లికి అమ్మడానికి తరలిస్తున్న 2.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న వారిలో ఒకరిని అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఇకపై పార్టీ కోసమే పనిచేస్తానన్నారు ఫడ్నవీస్. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంపై నైతిక బాధ్యతను వహించారు ఫడ్నవీస్. పూణేలో క్లౌడ్ బ్లాస్టర్ అయింది. దీంతో ఒక్కసారిగా కురిసిన వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆకస్మిక వరదలతో రోడ్లపై వాహనాలు నీట మునిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గలాంట్లపై అమెరికా సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరిపై అరెస్టు వారెంట్లు కోరుతూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు దాని అధికారులను మంజూరు చేసే చట్టాన్ని ఆమోదించడానికి యుఎస్ ప్రతినిధుల సభ ఓటు వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీగా పుంజుకున్నాయి. నిఫ్టీ 688 పాయింట్లు లాభపడి 22,573 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 2,156 పాయింట్లు లాభపడి 74,235 దగ్గర ముగిసింది. దాదాపు 12 లక్షల కోట్ల ఇన్వెస్టర్లు లాభపడ్డారు. పసిడి ప్రియులకు కాస్త ఊరట దక్కింది. 22 క్యారెట్స్ 200 తగ్గి 10 గ్రాముల బంగారం ధర 66,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 220 రూపాయలు తగ్గి 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 72,650 రూపాయలుగా ఉంది. కేజీ వెండి ధర 2,300 రూపాయలు తగ్గి 96,200 రూపాయలకు చేరుకుంది. టీవీ ఛానల్స్ సబ్స్క్రిప్షన్ రేట్లు 5 నుంచి 8% పెరిగే అవకాశం ఉన్నట్లుగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిజ్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే రేట్లు పెంచనున్నట్లుగా తెలిపాయి. స్పెక్ట్రమ్ వేలాన్ని జూన్ 25కు వాయిదా వేస్తున్నట్లుగా టెలికాం విభాగం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ వేలం జూన్ 6న నిర్వహించాల్సి ఉంది. వాయిదాకు కారణాలను మాత్రం వెల్లడించింది. గతేడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించిన వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లే ఆఫ్లను ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజాగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది. రుణ సంక్షోభంలో కూరుకుపోయిన జయప్రకాశ్ అసోసియేట్స్ పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన దివాలా పిటిషన్ల విషయంలో ఎన్సిఎల్టీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. లారెన్స్ అండ్ ట్రూబ్రో లిమిటెడ్ కు ఆదాయ పన్ను శాఖ 4,68 లక్షలకు పైగా జరిమానాను విధించింది. 2021 ఏప్రిల్ 1న కంపెనీలో విలీనమైన ఎల్ఎన్టీ హైడ్రోకార్బన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ పన్ను ప్రొసీడింగ్స్ కు సంబంధించి ఈ జరిమానా విధించినట్లుగా ఎల్ఎన్టీ తాజా ఫైలింగ్ లో తెలిపింది. ఫ్రెంచ్ ఓపెన్ లో సెమీఫైనల్స్ లోకి 3వ సీడ్ కార్లోస్ అల్కరాజ్ దూసుకు వెళ్లారు. 9వ సీడ్ 2021 రోలాంగ్ గారోస్ ఫైనలిస్ట్ స్టెఫానోస్
సిట్సిపాస్ పై 2-1 తేడాతో వరుసగా రెండవ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ను గెలుచుకోవడానికి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు పోరాటానికి సిద్ధమైంది. న్యూయార్క్ వేదికగా ఇవాళ ఐర్లాండ్తో టీమిండియా తలపడనుంది. న్యూయార్క్లో నసావో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వచ్చే 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు.